విజన్, బాబు గారి పాలనా దక్షత, బాబు విజన్ ఇప్పుడు సెంట్రల్ పాయింట్గా లేదు ఇంకా. అవును, ఇది చూస్తుండగానే జరిగిన మార్పు. అవును సార్. మరోజు చివరి అసెంబ్లీ సెషన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీకి. చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారు అసెంబ్లీలో అడుగు పెట్టాలని. ఇంక ఛాన్స్ లేనట్టే కదా. అబ్బాయి వెళ్ళాడు, ఏమన్నా మనసు మార్చుకుంటారా? క్వశ్చన్ కాబట్టి వెళ్ళరు. సంతకం మీద ఎప్పుడో పెట్టొస్తారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా లాస్ట్ టైం చాలా తర్జన పడి చివరి నిమిషంలో వెళ్ళారు, సస్పెండ్ అయ్యారు. ఇది చాలా మొక్కుబడిగా జరిపిస్తారండి. బహుశా ముందే వీళ్ళు సస్పెండ్ చేయించుకోవడము అవ్వడము ఏదో జరుగుతుంది. వాళ్ళు ఇంకోసారి తీవ్రంగా అతి తీవ్ర భాషలో మనం చంద్రబాబు మీద తీవ్ర దాడి మనం చూడగలుగుతాం ఆ సభలో. చివరిలో కూడా వదిలిపెట్టరు. ఎన్నికల్లో ఓటర్ బుద్ధి దగ్గరికి వెళ్ళేది ఇదే కదా. లాస్ట్ మెసేజ్ అగైనెస్ట్ చంద్రబాబు నాయుడు ఈ సమావేశాల్లో వెళ్తుంది. బాగా అపహాస్యం చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సభ చాలా టిపికల్గా ఉంటుంది. బహుశా కొత్త పథకాలు ఇంకేం పెట్టలేము అనే ఒక మాట కూడా చెప్తున్నారు. ఏదైనా తక్కువగా ఉండేది తాయిలం ఒకటి ఫార్మల్గా ప్రకటించవచ్చు, అది జరగవచ్చు. ఎక్కువ భాగం చేసిన వాటిని చెప్పడమే ఎక్కువగా జరుగుతుంది. జగన్ ఐకాన్గా ప్రొజెక్ట్ చేసి రేపు దెందులూరులో అదే జరుగుతుంది. ఈరోజు రేపు అక్కడ కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు గారు కానీ లేకపోతే ఆయన మీద దాడి చేస్తే ఒకవేళ మాటలతోటి అడ్డుకునే పరిస్థితి తక్కువే కదా. తుది నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ప్రచారాలు వదిలేసి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎట్లాగో జరగని 2 రోజుల అసెంబ్లీ కోసం వస్తారా, బహిష్కరిస్తేనే పోతుందిలే మనకు అనుకుంటారన్నది చివరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కూడా ఇదే అనుకుంటారు కదా. లాస్ట్ మెసేజ్ ఈ అసెంబ్లీ. అవును, కాబట్టి మన వాయిస్ కూడా వెళ్ళాలి అని అనుకుంటారు కదా. సో అలా జరిగితేనేమో ఘర్షణ జరుగుతుంది ప్రధానంగా. బట్ ఏం ఘర్షణ జరిగినా చివరగా జగన్ తర్వాత ఆయనకు ముఖ్యమైన సహాయకులు తీవ్ర స్థాయిలో చంద్రబాబు మీద వ్యక్తిగత దాడి చేసే ఒక ఎపిసోడ్ మటుకు గ్యారంటీగా ఉంటుంది. టీడీఎల్పీ మీటింగ్ కూడా రేపు ఉందండి. అసెంబ్లీలో ఈ రకంగా నడుచుకోవాలని చెప్పి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తారట. ఎందుకంటే వాళ్ళు దాడి చేస్తారు, ఆరోపణలు చేస్తారు. వాటిని కాదు మీరు కావాలని చేశారని చెప్పడానికన్నా వీళ్ళు అంటే సభలో చెప్పలేకపోయినా సభ బయట మీడియా పాయింట్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడతారు. అది కూడా అసెంబ్లీ లాగే ఉంటుంది. అందుకని అటువైపు మొగ్గే అవకాశం ఎక్కువ ఉంది. చంద్రబాబుకు మీడియా మెసేజ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఇదొక లాంఛనంగా అయిపోతుందిలేండి. అసెంబ్లీ నిధుల కొరత ఉంది. ఓ 50,000 కోట్లను కావాలి ఇప్పుడు ఖర్చులకు, డబ్బులు లేవు. జగన్ ఢిల్లీ వెళ్ళడంలో అది కూడా ఒక ఉద్దేశం. కానీ బీజేపీకి కూడా ఇబ్బంది ఉంది. బీజేపీలో తెలుగుదేశం స్టార్స్ చాలామంది చేరారు. పురంధేశ్వరి కూడా అందుకే చేరారు. పాపం ఆమె అధ్యక్షురాలైనా కానీ ఏమి సుఖం లేదు, లేకపోతే దానికి ఏమి ఒక స్పష్టత రావట్లేదనే ఇది కూడా ఉంది ఆమెకు. సో అలాంటప్పుడు పార్లమెంట్ మెంబర్ అయితే కదా, ఇప్పుడు హ్యాట్రిక్ కట్టినప్పుడు ఏమన్నా మళ్ళీ కేంద్ర మంత్రి పదవి అది ఎన్టీఆర్ కుమార్తెనో ఇంకోటేనో వచ్చు. ఒక మెయిన్ అదే ఆమె అభిమానులు కోరుకుంటుంది. పురంధేశ్వరి ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ఎంపీగా వెళ్ళి మళ్ళీ మంత్రి కావాలి అయ్యే ఛాన్స్, ఇదే చివరి ఛాన్స్. పురంధేశ్వరికి కూడా ఇది లాస్ట్ ఛాన్స్ అని ఒక భావం. రాజ్యసభ ఎవరినైతే ఈజీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభ కాదు అంటే వీళ్ళతో ఉంటే అందుకే తెలుగుదేశం, అందుకే రామారావు. పురంధేశ్వర్ గారు కూడా పొత్తు టీడీపీతో ఉంటే మంచిదని ఆలోచిస్తున్నారంటే సందేహం ఉంది అందులో. మొదట్లో లేదు ఆమెకు. అంటే రాష్ట్రపతుల ఎన్నిక అప్పుడు తెలుగుదేశం మీద తీవ్రంగానే విమర్శించావు. ఆమెకు చంద్రబాబు నాయుడుకు ఈక్వేషన్స్ పెద్దగా ఉండవు. కానీ ఒకటి కదా, ఉమ్మడి శత్రువును ఎదుర్కోవటం అన్నది వ్యూహంలో అతి ముఖ్యమైనది కదా. సో జగన్మోహన్ రెడ్డి ఆయన దాడి ఏకపక్షం ఇదంతా పెరిగాక పురంధేశ్వరి నెమ్మదిగా వాళ్ళ సంబంధాలు పునరుద్ధరించబడి చెప్పాడు కదా దగ్గుబాటి, 15 ఏళ్ల తర్వాత లేకపోతే ఇన్ని ఏళ్ల తర్వాత మేము మాట్లాడామని. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు పోటాడాలో తెలుసు కదా వాళ్ళకు. మరీ అంత తెలియకుండా రాజకీయవేత్తలు. సార్ ఏంటి వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు అంటారు, మరి త్రిమూర్తుల సభ ఎప్పట్లో లేనట్టేనా? పవన్, లోకేష్, బాబు గారు త్రిమూర్తుల సభ